ఆన్లైన్ గేమ్స్ వ్యసనం మరో నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రవీందర్ అనే 24 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్స్ లో భారీగా డబ్బు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మోసపోయాననే ఆవేదనతో రవీందర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన బాధను వివరిస్తూ ఒక వీడియోను రికార్డ్ చేసిన రవీందర్ తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని అందులో పేర్కొన్నాడు. అనంతరం సూరారంలోని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రవీందర్ రికార్డ్ చేసిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ వ్యసనం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రవీందర్ అనే 24 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్స్ లో భారీగా డబ్బు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మోసపోయాననే ఆవేదనతో రవీందర్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన బాధను వివరిస్తూ ఒక వీడియోను రికార్డ్ చేసిన రవీందర్ తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని అందులో పేర్కొన్నాడు. అనంతరం సూరారంలోని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సూరారం పోలీసులు రవీందర్ రికార్డ్ చేసిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ వ్యసనం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రవీందర్ అనే 24 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్స్లో భారీగా డబ్బు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మోసపోయాననే ఆవేదనతో రవీందర్ ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ నడి తెలుసుకుందాం. దుర్గేష్, చెప్పండి, ఆన్లైన్ గేమ్స్ వల్ల మోసపోవడం వల్ల మరో వ్యక్తి తన నిండు ప్రాణాన్ని తీసుకున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి అవేర్నెస్ తీసుకువస్తున్నప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళు ఇలా దానిలో పెట్టుబడి పెట్టడం, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బెయిన్ లైన్ ఏదైతుందో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ లో పాల్పడుతున్నటువంటి ముఠాలు కానివ్వండి, దాంతో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడమే. ఆ బెట్టింగ్ యాప్స్ పైన కూడా ప్రమోట్ చేసినటువంటి సినిమా స్టార్స్ కానివ్వండి, యూట్యూబర్స్ దాదాపు 29 మంది పైన కేసు గతంలో కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూద్దాం. దాంట్లో భాగంగా ఈ డబ్బులు ఏదైతే ఆన్లైన్ లో ఒకటికి 100, 200 వస్తే ఆశతోని పెడుతున్నట్టు పెట్టుబడి పెట్టి అప్పుల పాలైపోతున్నటువంటి చాలా మంది కుటుంబ సభ్యులు కూడా ప్రాంతాలు కూడా చిన్న భిన్నమైతే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఆ రవీందర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు బెట్టింగ్ అనే యాప్స్ లో డబ్బులు పెట్టుకొని అప్పులు చేసి అప్పులు కట్టలేక తీర్చలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో తను అప్పులు తీర్చలేక తన ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే తన వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి చూస్తే కేవలం బెట్టింగ్ యాప్స్ వల్లనే తనంతా డబ్బంతా లాస్ అయ్యాను, దాన్ని అప్పు కట్టలేకపోతున్నానని చెప్పి ఉద్దేశంతో తను కూడా ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల కూడా డబ్బులు పెట్టద్దు, ఆన్లైన్ బెట్టింగ్స్ నమ్మొద్దు అని చెప్పి పదే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా సలహాలు ఇస్తున్నారు, సూచనలు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఎవరైతే
ఆ బెట్టింగ్ యాప్స్ లో ఆన్లైన్ చూసిన నేపథ్యంలో నాకు లింక్స్ వస్తాయి చూసిన ఆ లింకుల మీద క్లిక్ చేయడం లైక్ అకౌంట్లలో డబ్బులు చూపించడం, దానికి ఆశపడి డబ్బులు పెట్టడం, ఇదంతా కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టడంతో అప్పులు తీసేలేక ఎక్కడ ఏం తోచలేక ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం. కానీ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఆత్మహత్యలకు పాల్పడకూడదు, ఈ బెట్టింగ్ యాప్స్ పైన నమ్మకూడదు, బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పేసి పదే పదే కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. రవీందర్ సంబంధించిన దానిపైన కూడా ఆరాధిస్తున్నాడు, ఎంతమంది ఎక్కడెక్కడ బెట్టింగ్స్ పెట్టాడు, ఏ బెట్టింగ్స్ పైన పెట్టాడు, ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నాడు, అదేదానిపైన పూర్తి వివరాల కోసం పోలీసులు సేకరిస్తున్నా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సారీ, నేను తప్పు చేయాలనుకుంటున్నాను, అలా చేయాల్సి వస్తుంది. నేను లవ్ వల్ల చనిపోవాలనుకుంటలేదు, దేని వల్ల చనిపోవాలనుకుంటలేదు. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు నా లైఫే నాకు వేస్ట్ అనిపిస్తుంది. అటు నా ఫ్యామిలీని హ్యాపీ ఉంచలేకపోతున్నాయి, ఇటు ఫ్రెండ్స్ దగ్గర నమ్మకం పోగొట్టుకుంటున్నాను, అన్నీ నా వల్లనే అవుతున్నాయి. అది ఎందుకు నాకు తెలియట్లేదు, ఎందుకు బతుకుతున్నానో ఎందుకు ఉంటున్నానో నాకే తెలుస్తలేదు యాక్చువల్గా. అందుకే ఫైనల్గా నేను ఒకటి అనుకున్నా, నేను చనిపోదాం అనుకుంటున్నా. నేను చావుకి ఎవరు కారణం కాదు, చావుకి నేనే కారణం. అందరికి ముందే చెప్తున్నా, నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆన్లైన్లో గేమ్ ఆడదా, దానివల్ల నేను చనిపోడు అంతే. రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయింది, అప్పుడు అది చూసిన మాటలు కదా, అతి ఆశ మనిషికి ఆశ ఎంత ఉందో ఉంటుంది, ఆశ అనేది ఉంటుంది, కానీ అది కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. ఇక ముందు నా ఫ్రెండ్స్ ఎవరు ఇలా ఆన్లైన్లో డింకాడి మనీ పోగొట్టుకోవద్దు, నాతోనే లాస్ట్ అయిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లీజ్ అందరూ క్షమించండి, నా వల్ల సఫర్ అయిన వాళ్ళందరికీ సారీ. నా లైఫ్ ఇంకా నాకు అసలు ఛాన్స్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పటికే మా అమ్మ వాళ్ళు నాకు 2 or 3 times ఛాన్స్ ఇచ్చారు, అయినా నేను మారలేదు. అట్లనే గేమ్ అన్నా మళ్ళీ పోగొట్టుకున్నా, ఇంకా అడగడం లేదు నాకు. అందుకే ఈ వీడియో క్రియేట్ చేస్తున్నా, ఎవరు తప్పు లేకుండా నాది నేను చనిపోదామని చెప్పి. ఎందుకంటే చనిపోతే మళ్ళీ ఫ్రెండ్స్ మీద బ్లేమింగ్ చేస్తారు, మీకు తెలుసు వాడు ఎందుకు చనిపోయిందో అని చెప్పి. నేను ఆడేది చేసేది ఎవరికి ఏమీ తెలియదు. సారీ, ఒకవేళ నా వల్ల నా ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఇబ్బంది పడి ఉంటుంది సార్. ఇంతకు మించి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. నా సిచ్యువేషన్ అట్లుంది. ఇప్పుడు అందరికీ ఇక్కడ లేకుండా అందరికీ అవసరం ఉంది. ఇప్పుడు మనీ ఉంటేనే ఒక వ్యక్తికి వాల్యూ, మనీ లేకపోతే ఆ వ్యక్తియే లేడు. సరే, మా అమ్మ నన్ను చూసి ఎంత అనుకున్నాం, సారీ. ఇంకా నాకు అసలు బతకలం లేదు. సారీ, ఓకేనా. నా ఫోన్పే పిన్ వచ్చి ఎస్బీఐకి వచ్చి 200105, నా బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చి 5549, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చి 2001, పేటిఎం బ్యాంక్ వచ్చేసి 2001. నాకు 4 అకౌంట్స్ ఖాళీగానే ఉన్నాయి, ఓకేనా. ఇప్పటికన్నా నా ఎవరు చేయకండి, వాళ్ళకి బాగా పెట్టకండి. అంతకు మించి నేనేం కోరుకుంటలేదు మీ నుంచి. ఓకే.